శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, సప్తములో గురు శుక్రులు ఇద్దరు ఉన్నారు. అష్టంలో బుధాదిత్య యోగము, భాగ్యంలో కేతు, రాజ్యంలో కుజుడు. చక్కగా చాలా బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా బలోపేతం అవ్వడం, టెంపరీ జాబ్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబ్ రావడము, ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో ఒక రకంగా వాళ్ళకి ఫేవరబుల్గా జరగడము, స్థిరత్వం ఏర్పడము కాంక్రీట్గా, ఇవన్నీ కూడా బాగా కనబడే అవకాశం కనబడుతుంది. అలాగే ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు కూడా ఉద్యోగరీత్యా పర్మనెంట్ అవ్వడము, అదేవిధంగా ఉద్యోగంలో వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ 15 రోజుల్లోని ఏదో ఒక అప్రిషియేషన్ లెటర్ రావడము, ఇవన్నీ జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులు గవర్నమెంట్తో వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రైవేట్ వ్యాపారాలు ఉంటాయి, కాంట్రాక్ట్ వర్క్స్ గవర్నమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా యాన్సిలరీ వర్క్స్ గవర్నమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ నుండి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే స్టాండర్డ్గా ఉండే కంపెనీస్. పబ్లిక్ సెక్టర్ అంటే ఒక BHEL పబ్లిక్ సెక్టర్, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ సెమీ గవర్నమెంట్ సెక్టర్ అని చెప్తాం. ఇటువంటి వాటిలో కూడా మనకు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉన్నది చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ఏవైనా ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వ్యాపారాలు చేసేది, అయితే మనం చూసుకునే కన్స్ట్రక్షను, తర్వాత రియల్ ఎస్టేట్, అన్ని రకాల వ్యాపారాల వరకు కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే ఆరంభమైందని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వాతావరణం, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, వివాహము, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతో కాలంగా వివాహం కాని వాళ్ళు కూడా ఈ సమయంలో వివాహానికి కోసం ప్రయత్నం చేయగలిగితే సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఎంతో కాలంగా విడిపోయిన భార్యాభర్తలు కూడా ఇక్కడ కొంతవరకు అనుకూలమయ్యే అవకాశం బాగానే కనిపిస్తోంది. ఇందులో ఒక రకంగా ఉంటుంది. ట్రేడింగ్ చేసుకునేటప్పుడు కూడా స్పెసిఫిక్గా అన్నీ చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ట్రేడింగ్ చేసుకోవచ్చని. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది మీకు. తర్వాత మనం చూసుకునేటప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు అనుకూలం ఉంది. విదేశాలలో ఎటువంటి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అన్నీ అనుకూలంగా జరిగే అవకాశాలు, కొత్తగా ఆరంభించండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే ప్రభుత్వంతో కొత్తగా ఏమైనా ఆరంభించాలని కూడా మనం ఆరంభించవచ్చు. సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అన్నారు. రాహు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అంటారు. ధైర్యంగా అడుగు వేసుకుంటూ ముందుకు ప్రయత్నం చేయండి, సాహసంగా అన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒకటే ఒక చిన్న చిరాకైన విషయం ఏంటంటే చతుర్థంలో శని ఉన్నారు, అర్ధాష్టమి శని ఉంది కాబట్టి చతుర్థం అంటే తల్లి యొక్క స్థానంలో ఉన్నా కాబట్టి తల్లిగారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే కొంతవరకు చిరాకులు పరాకులు, ఆవిడకి అనారోగ్యం జరగడము, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు బాగా కనబడుతుంది. అందులో కుజుడు యొక్క దృష్టి కూడా పడింది అక్కడ ఆ తల్లిగారి మీద. అలాగే మీ దశమ భావం మీద శని దృష్టి కూడా పడింది. ఎంత పర్మనెంట్ చేసినా ఒక్కసారి ఉద్యోగంలో కూడా చిన్న చిరాకులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండింటినీ కరెక్షన్ చేసుకోవాలి. కాబట్టి అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, తీర్థం తీసుకోవడం, ఇటువంటి ప్రయత్నాలు చేయండి, కొంతవరకు బాగానే ఉంటుంది. అలా కుదరని పక్షంలో మాత్రం గోసేవ చేసుకోండి, గో ప్రదక్షిణ చేయండి. అలా చేసి గోవుకి కొంతవరకు గ్రాసం ఇవ్వండి. తర్వాత గోమంత్రం చదువుకుంటూ ప్రదక్షిణ 11 సార్లు చేసి ఆ గ్రాసం ఆవిడకి పెడితే కనీసం 15 రోజుల్లో ఒక 4 సార్లు కానీ చేస్తే కొంత మనసు ప్రశాంతంగా ఉండడం, ఊరటగా ఉండి కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.